అంటే ముందు పైసలు ఇవ్వలేదు. ఇదంతా 4 గంటలకు జరుగుతుంది. 4 గంటలకు మేము అక్కడ పైన గుహ దగ్గర సార్. అయితే మేము కూడా దర్శనం చేసుకుందాము, లోపలికి వెళ్ళి చూద్దాం. నేను ఎప్పుడు చూడలేదు సార్ ఆ ఊరు జాతర. అయితే చూద్దాం పా ఒకసారి చూపి, మా అత్తమ్మని అమ్మ అని పిలుస్తా సార్. అయితే చూపి అమ్మ అని చెప్పేసి మా అత్తమ్మని అడిగిన, మా చిన్న అత్తమ్మని. మా సొంత మా అత్తమ్మ కిందికి వెళ్ళిపోయింది అప్పటికే. ఇంకా వెళ్ళిపోయినప్పటికీ ఇంకా నేను మా చిన్నత్తమ్మని అడిగితే సరే పోదాం పావే లోపలికి పోయి చూసేద్దాం పా అని చెప్పేసి మేము ఇట్లా లోపలికి వెళ్తుంటే మాకు చూసేసి తలపేసుకున్నాడు సార్. ఎవరు వేసుకున్నారు? శ్రీనివాస్ రెడ్డి. అంటే గుడి ఆయన ఆధ్వర్యంలో నడుస్తుందా? వాళ్ళు నేను కర్తని, నేను ఎట్లా చెప్తే అట్లనే నడవాలి అని అక్కడ ఎవరైతే డబ్బులు ఇవ్వలేదు సార్ నేను చూసిన కాడికి. మిమ్మల్ని చూసి డోర్ వేసుకున్నాడు ఇట్లా. అది వేసుకున్న వెంబడే మాకు వాళ్ళు ఏం ఉంటుందో కూడా నాకు తెలియదు సార్ అంతగా అప్పుడు. అయితే మేము దర్శనం చేసుకుంటాం పెద్దయ్య, అందరికీ ఇట్లా నాకు వరుసలు ఇట్లా తెలియవు సార్. అయితే దర్శనం చేసుకుంటాం పెద్దయ్య, మేము చేసుకొని ఇవ్వండి అని చెప్పి మేము అడిగినాము. అడిగితే మీకు ఏం దర్శనం చేసుకుంటారు, 100 రూపాయలు పెట్టి దర్శనం చేసుకోవాలని చెప్తే మా చిన్న తమ్ముండి 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి మీకు, అందరికీ ఇస్తుర్రా, సరే మేము 100 రూపాయలు ఇస్తాం, మాకు ఒక చిట్టి అన్న లేకపోతే టోకన్ అన్న ఇవ్వండి అని చెప్పింది. టోకన్ లేదు, చిట్టి లేదు, ఫస్ట్ నువ్వు దర్శనం చేసుకోవాలంటే 100 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే పక్కకి వెళ్ళిపో అని చెప్పింది. మాకు టోకన్ ఇవ్వమంటే ఎందుకు ఇస్తలేరు అని చెప్పేస్తే ఇంకా ఆమె బోసుడి లంజదానా చెప్తే వినట్లేదు, అవే వినబడట్లేదు, అవే నువ్వు ఫస్ట్ పక్కకి వెళ్ళని చెప్పేసి మా చిన్న తమ్మని దొబ్బేసింది. ఆమె పెద్ద కూతురు 10 years, ఆ పాప పట్టుకుంది. అయితే ఇంకా అక్కడ ఇంకా నువ్వెవరు ఇట్లా పైసలు అడగడానికి, నువ్వెవరు, నీకేం సంబంధం అని చెప్తే నేను కర్తని ఇక్కడ, నేను శ్రీనివాస్ రెడ్డి, నేను కర్తని ఇక్కడ, నేనేం చెప్తే అదే జరగాలి, నీకు దమ్ముంటే కుమ్మెర సర్పంచ్ ముందలు వచ్చి మాట్లాడు, అక్కడ నువ్వేం మాట్లాడతావు చూస్తా అంజదానా అది ఇది అని చెప్పేసి ఇక కొంచెం గలీజ్గా ఇక ప్రైవేట్ పార్ట్ కోసి ఇట్లా చేతిలో పెడతా అది ఇది అని చెప్పేసి గలీజ్గా శ్రీనివాస్ రెడ్డి. తర్వాతకి ఇంకా మేము మాకు ఇట్లా తిట్టిరని చెప్పేసి ఇంకా మేము వచ్చేసినాం సార్. కిందికి వచ్చి రచ్చకట్ట ఉంది కదా సార్, గుడికాడ రచ్చకట్ట ఉంది, ఆడ చెట్టు కింద కూర్చున్నాము. కూర్చొని ఇంకా మా అత్తమ్మ అందరు కలిసి ఎప్పుడు దేవుడు అని నా వల్లనే దేవుని కాడ పోయి ఇట్లా తిట్లు తిన్నారు కదా అని చెప్పేసి బాధపడుకుంటూ కూర్చున్నాం. ఈయన 5 అవుతుంది సార్, 5కి ఒక 10 నిమిషాలు తక్కువ సార్. అప్పుడే తినొచ్చిండు, పాపని చల్ల గాలి పెట్టుకుంటున్నా అని. అంటే ఎందుకు వచ్చిండు మీ భర్త? మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోలేదు సార్, మేము ఇంటికి వెళ్ళలేదు ఇంకా, తిను ఇంటి దగ్గరనే ఉండే. అయితే ఇంటి దగ్గరనే ఉంటే మాకు ఫోన్ చేసిండు. మాకు ఇంకా వాళ్ళు తిట్టిన బాధలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా సరే అని చెప్పేసి తానే వచ్చి ఇంకా రావట్లేదు ఏందని చెప్పి నా మీద కోపం చూపిస్తుంటే వాళ్ళంతా ఏడుస్తుండ్రు, నేను ఒక్కదాన్ని ఎట్లొద్దని చెప్పిన. ఏమైందని నన్ను అడిగితే నేను చెప్పలేను, ఎందుకంటే మా భర్త అడిగిన. మమ్మల్ని అని కాదు సార్, ఆడపిల్లని మేమైనా సరే వేరే ఇంటి ఆడపిల్ల అయినా సరే ఇట్లా జరిగింది అంటే ఎంబడే బాధపడిపోతాడు సార్ మా ఆయన. అయితే ఇట్లా మాట్లాడిర్రు అని చెప్పేసి డబ్బులు అడిగినరు అని చెప్పిన మీ భర్త. నేను చెప్పలేదు, మా చిన్నత్తమ్మ ఇట్లా అడిగి ఇట్లా తిట్టిరు బిడ్డ అని చెప్పేసి పట్టుకొని ఏడ్చింది సార్. ఎప్పుడు ఇట్లా మేము మాటలు పడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం జాతరకి ఇట్లా మాటలు పడ్డామని పట్టుకొని ఏడ్చింది. అయితే సరే ఉండమ్మా నువ్వు ఏడవకు, నేను అడిగేసి వస్తా అని చెప్పేసి పైన మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళిపోయిండు మా ఆయన. అక్కడ ఎవ్వరు లేరు, అక్కడ ఎవ్వరు లేకున్నా సరికి మళ్ళీ కిందికి మా దగ్గరకు వచ్చేసిండు. మా దగ్గరకు వచ్చి ఇంకా తన ఫోన్లో నుంచి రికార్డ్ పెట్టాడు. అమ్మలక్కలని తిడుతున్నారు కదా, వాళ్ళు మా అమ్మలక్కలని తిట్టినప్పుడు మేము కూడా మీ అమ్మలక్కలని తిడితే మీరు ఊరుకుంటారా? అంటే మీరు రెడ్డిస్ అయినందుకు మీకో న్యాయం మాకో న్యాయం ఉందా? మీరు అసలు పైసలు ఎందుకు అడిగిర్రు? గింతనే పెట్టిండు సార్. ఇంకా గ్రూప్లో పెట్టిండా? ఫోన్లో కుమ్మెర గ్రూప్ ఉంది సార్, గ్రూప్లో పెట్టేసిండు. గ్రూప్లో పెట్టిన తర్వాత ఇంకా ఎవరెవరు చూసిరో తెలియదు. ఇంకా వాళ్ళు ఇక్కడ శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసిరంట సార్. వాడు అంటే మా ఆయనకు విఘ్నం లడ్డు సార్, గణేష్ అంటే అర్థం కాదు ఆ ఊర్లో. అయితే లడ్డుగాడు అక్కడే గుడి దగ్గరనే ఉన్నాడు, వాడిని పట్టుకొని మేము వస్తాము అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసిండంట.
చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు రెడ్డిసే. అదే. అది ఫోన్ చేసింది ఎవరు, కన్నిరెడ్డి. అయితే ఇంకా ఫోన్ చేసిండంట. ఫోన్ చేస్తే ఇంకా ఏం పెట్టిండు అది ఇది అని చెప్తే ఇట్లా అమ్మని ఇట్లా అమ్మని తిట్టిండు, అక్కని తిట్టిండు, అమ్మని దెంగని అక్కని దెంగ అని చెప్పేసి గలీజ్గా తిడుతుండని చెప్పేసి ఇంకా లేనిపోని మా ఆయన మీద పెట్టిండు. ఇంకా దానికి గలీజ్గా మాట్లాడినాడు మా ఆయన అని చెప్తే అప్పుడే ఇట్లా పోతున్నాడు సార్, మెట్లు దిగి వెళ్ళిపోతున్నాడు మా ఆయన. ఇంటికి పోదామని ఇంటికి పోదాం సరే అమ్మ ఇంటికాడ మాట్లాడదాం పారా అని చెప్పేసి ఇంటికి పోదామని మేము ఆల్రెడీ ముందర వెళ్ళిపోయినా సార్. నేను మా అత్తమ్మ మా ఆడబిడ్డ ముందరికి వెళ్ళిపోయినాము. బస్సు మిస్ అవుతుంది, లాస్ట్ బస్సు సార్, అది మిస్ అవుతుంది అని చెప్పేసి మేము వెళ్ళిపోతున్నాము. 5 గంటల బస్సు మిస్ అవుతుందని మేము పోయి బస్సులో కూర్చున్న తర్వాతకి ఇంకా శ్రీనివాస్ రెడ్డి వచ్చిండు. వచ్చి అరే తమ్ముడికి రారా అని పిలిచిండు. మా భర్తను అరే లడ్డూకి రారా అని చెప్తే ఇంకా ఏంది తాత అని పోయిండు. ఇంకా ఏంది తాత అని పోతే లంజగొడక నువ్వు మా అమ్మల అక్కలను తిడతావారా, లంజగొడక కులం తక్కువ లంజగొడక, నీకు ఎంత ధైర్యం రా ఇట్లా తిట్టడానికి అని చెప్పేసి అక్కడనే ఉన్నారు సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి సార్. ఈ నలుగురు కలిసి మా ఆయనని కొట్టుకుంటా ఈయనకు రాడుంది సార్ కాలుకి, ఇక్కడ నుంచి నడుము నుంచి మోకాల దాకా రాడుంది యాక్సిడెంట్ అయినప్పుడు. అయితే ఈయనకు వెనకకు దరగనికి రాలేక కింద పడిపోయిండు. కింద పడ్డప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు కదా సార్, ఆయన కొబ్బరి పీసులు తీసారు కదా ఆ రాడు తీసుకొని ఇట్లా పొడచడానికని గొంతు మీద కాలు పెట్టడానికి పోతే మా ఆయన ఇట్లా అన్నాడు సార్, చెయ్యి ఇట్లా కాళ్ళుని ఇట్లా చేయితోనే అడ్డుకున్నప్పుడే ఆయన కింద పడిపోయిన ఆయనకి ఇక్కడ గీసుకున్నది సార్, అంతే గీసుకున్నది. నేను కూడా చూసిన సార్ దెబ్బ ఆయనకు గీసుకున్న తర్వాత ఆయన ఏం చేసిండు, మొత్తం ఇట్లా బ్లడ్ తీసుకొని ముందల వెనక ఇట్లా మొత్తం బ్లడ్. శ్రీనివాస్ రెడ్డి సార్ ఇంకా మొత్తం ఇట్లా రుద్దుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా సార్, మొత్తం చొక్కా ఇప్పి ఇట్లా కాలు కింద పెట్టి ఇట్లా జీరేస్తుంది సార్. ఆయననే చింపిండు కొట్టిండు అన్నట్ల అట్లా చేసుకొని ఇంకా మా ఆయనకి అరే నువ్వు ఇక్కడ రారా అని చెప్పేసి కొబ్బరికాయలు రూమ్లో వేసిర్రు. రూమ్లోకి తీసుకుపోయినరా? రూమ్లోకి. మీ అత్త ఏడున్నది అప్పటికి ఇంకా మా చిన్నత్తమ్మ మా ఆడబిడ్డకు ఫోన్ చేసింది, తమ్ముడు చచ్చిపోయా రావే కీర్తి అని చెప్పేసి ఫోన్ చేసింది. ఇంకా మేము కూడా కిందికి వస్తున్నారు, పట్లు పట్టిర్రు అక్క అని చెప్పేసి, అక్కనే పిలుస్తాం మా ఆడబిడ్డని. ఇంకా అక్క పట్లు పట్టిర్రు అని చెప్పేసరికి ఇంకా ఆమె దిగి ఉరుకుతొస్తుంది, ఆమె వెనక మా అత్తమ్మ ఉరుకుతొస్తుంది. పాపని ఇట్లనే పట్టుకున్నా సార్, నేను కూడా ఉరుకుతొచ్చిన ఇంకా చిన్నత్తమ్మ వాళ్ళ పెద్ద బిడ్డ ఆమెకు పట్టుకోమని పాపనిచ్చి ఉరికినాం సార్. ఇంకా మేము ఉరికేపాటికి మా అత్త ఎట్లా ఉరికిందో తెలియదు సార్, కొడుకుని కొడుతున్న ధీమలో తను ఎంత వీళ్ళమ్మ ఎంత ఫాస్ట్గా ఉరికిందంటే సార్ ఈయనని గుంజుకెళ్తుర్రు గల్ల పట్టి ఇట్లా గుంజుకపోయే సమయంలోనే ఆమె బస్సు దిగింది. ఎప్పుడు కొడుకుతో ఉన్నదో తెలియదు. ఫస్ట్ మేమే బస్సు దిగి సగం దారికి వచ్చిన తర్వాత ఆమె బస్సు దిగింది, ఉరికింది. కొబ్బరికాయ రూమ్లకు లోపలికి పోయిందా? ఈడ్చుకుపోయింది. ఇంకా ఈయనని తీసుకుపోయినప్పుడే నా కొడుకుని ఇట్లా చేయి పట్టుకున్నారు సార్. నా కొడుకుని కొట్టకండి అని చెప్పి ఇట్లా మా ఆయన చెయ్యి ఇట్లా పట్టుకుని ఆయన వెంటనే వెళ్ళిపోయింది. ఇంకా ఇద్దరిని లోపల వేసి కొబ్బరికాయలు లోపలికి పోయిన తర్వాత సిల్కు పెట్టిండ్రా? లోపల సిల్కు పెట్టుకున్నారు సార్. ఈ శ్రీకాంత్ రెడ్డి వీళ్ళు ఫస్ట్ కొట్టిన నలుగురు ఏం చేసిరంటే లోపలేసి మా ఆయనని మళ్ళీ కొట్టిర్రు. ఇట్లా కాదురా మిమ్మల్ని ఇట్లా కొట్టకూడదురా అని ఇట్లా 2 చేతుల కొబ్బరికాయలు పట్టుకొని వాళ్ళని ఒంగబెట్టి కొడుతురు సార్. వాళ్ళని కొడుతున్నప్పుడు నువ్వు బయట ఉన్నావు, మీ ఆడబిడ్డ బయట ఉన్నది, ఇంకెవరు బయట ఉన్నారు? ఇద్దరం బయట ఉన్నాం సార్. మీ చేతిలో పాప ఉంది? మా చేతిలో అప్పుడు పాప లేదు సార్, నా చేతిలో లేదు సార్ అప్పుడు. అయితే ఇంకా మా చిన్న ఆడబిడ్డ ఉంది, వీళ్ళ చెల్లెలు పెద్ద చెల్లెలు ఆ పాపతోనే పెట్టిన మా పాపని. ఇక్కడ రాకమ్మ గొడవలకి అని చెప్పిన, ఆమె రాలేదు. సరే అని చెప్పేసి మేము అడుక్కుంటున్నాం, కొట్టకండి ఆయన ఇట్లా రాడుంది బాల్యంతని పెద్ద బయట ఉండి గేటు బయట ఉండి అడుక్కుంటున్నాం. ఇంకా ఇట్లా కాదే మీరు పెద్ద లంజలు, మీ మొగుళ్ళకి ఇట్లా కాదు చేస్తా అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి మరీ పిలిపించిండు సార్. ఆయన ఫోన్ చేసి పిలిపించినప్పుడు ఒక 30 మంది దాకా వచ్చింటారు. ఆల్రెడీ సర్పంచ్ ఎప్పుడు వచ్చిందమ్మా సార్? ఆల్రెడీ ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారు. ఈ శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి పిలిపించినప్పుడు ఒక 30 మంది దాకా వచ్చింటారు. మొత్తం వచ్చి ఇంకా సర్పంచ్ ఎప్పుడు వచ్చిండు సార్? మా ఆయనకి 3వ రౌండ్ అయిపోయిన తర్వాత సర్పంచ్ వచ్చిండు. వాళ్ళు కొట్టి అలసిపోయి 10 మంది అవతల గేటు దాటితే ఇంకా 10 మంది వస్తారు సార్. అట్లా కొడుతుర్రు. ఇక కొట్టకండి ఆయనకి రాడు బాగలేదని మా అత్తమ్మ ఇట్లా
కొడుకు కదా సార్ ఇట్లా వీడియోలో కనిపిస్తుంది, చేతులు మొక్కుతుంది, చేతులు దండం పెడుతుంది. అట్లా చేస్తుంటే ఇంకా ఆమెను కూడా సర్పంచ్ కొడుకు వచ్చిండు సార్. ఇక ఫస్ట్ నుంచే ఉన్నాడు కదా సర్పంచ్ కొడుకు. ఇంకా మా అత్తమ్మని ఇట్లా జుట్టు పట్టుకొని ఇట్లా కింది కొంగేసి కొబ్బరికాయలతోనే ఇట్లా ఇంకా చెప్పలేను సార్ నేను. ఇంకా అక్కడ కొట్టేసిండు. అక్కడ కొట్టేసింటే నన్ను కొట్టినా సరే సతీషు ఇడిచిపెట్టు బిడ్డ, నీతోనే పని చేసిండు గణేష్, వాని గుణం నీకు తెలియదు ఆ బిడ్డ అని చెప్తే నువ్వే పెద్ద లంజదానివే అని చెప్పేసి ఇక మా అత్తమ్మని కొడుతుండు సర్పంచ్ కొడుకు. ఇక సరే అని చెప్పి మేము ఇంకా అప్పుడే మా మరదలు ఏం చేసింది, వదిన పాప ఏడుస్తుంది అని చెప్పేసి ఆమె పాపని తెచ్చిచ్చింది సార్. ఇంకా మా ఆడబిడ్డ పాపం ఒక మన చూడేసి వదిలిపెట్టండి అన్న తాత అని చెప్పేసి ఆమె అడుక్కుంటుంది. గేట్ అదే కొబ్బరికాయల రూమ్ లో బయట మేమున్నాము, లోపల వీళ్ళు ఉన్నారు. బయట మేము ఇంకా ఎంత అరిచినా కూడా కాలు పట్టుకున్నా కూడా ఇడిచిపెట్టట్లేదు. నా పాప ముఖమన్న చూసి ఇడిచిపెడతారేమో అని చెప్పేసి పాపని ఇట్లా పట్టుకొని పెద్దయ్య అని పిలిచిన సార్. నీ పేరు? మధుసూదన్ రెడ్డి. ఏసు మధుసూదన్ రెడ్డి. పాపను చూసి వదిలేయండి అని పాపని ఇట్లా పెట్టి దండం పెట్టిన సార్. నేను వాళ్ళ కాళ్ళకి దండం పెడితే పాపని తీసుకొచ్చి నా కాళ్ళ కాడ పెట్టిన లంజదానా అని చెప్పేసి పాపని తన్నేసిండు సార్. ఎవరు? మధుసూదన్ రెడ్డి. పాపని తన్నేసి ఇట్లా తంతే అట్లా వాళ్ళ కాళ్ళ కాడ పోయి పడేసింది సార్. అంత దూరంలో పడింది పాప. ఇక నన్ను గోడకేసి కొడితే నాకు తలకి కొంచెం దెబ్బ తగిలింది సార్. నాకు ఇక కళ్ళు కనపడట్లేదు. ఇంకా నేను అట్లే కూలబడిపోయేసరికి మా ఆడబిడ్డ వచ్చింది, పాపని తీసుకుంది. గట్టిగా ఏడుస్తుంది సార్ పాప. ఇంకా ఆమెను తీసుకుంది. ఇంకా భుజానికి ఎంత వేసుకున్నా ఆమె వల్ల కాలేదు, ఇంకా మాన్పడం ఆమె వల్ల కాలేదు. ఈ పాప మాన్తలేదు, ఒకసారి చూడని చెప్పేసి నాకు ఇచ్చింది. నాకు ఇచ్చిన తర్వాత ఇంకా నేను కొంచెంసేపు ఇట్లా భుజంకి వేసుకున్నా సార్. భుజంకి వేసుకున్న తర్వాత కొంచెం ఏడుపు బంద్ కాగానే ఇంకా పాలకు పెట్టుకున్నా. నిలబడ్డతోనే సార్, అక్కడనే గేటు ముందరనే నిలబడ్డా, పాలకు పెట్టుకున్నా. అట్లనే పాలకు పెట్టుకున్నా. ఈడ నిలబడి పాలిస్తున్నవేమే నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడిరు అని చెప్పేసి ఇంకా మాకు ఇట్లా ఛాతిపైన చెయ్యేసి పాలు తాగే పాపని ఇట్లా ఛాతిపైన చెయ్యేసి ఇట్లా నెట్టేసి ఇట్లా గొంతు పట్టి గట్టిగా నొక్కేసిరు సార్. నాకు నీ గొంతు పట్టిన వాళ్ళు ఎవరెవరు? వాళ్ళ పేర్లు? మధుసూదన్ రెడ్డి సార్. ఆయన ఒక్కడే. పాపని తన్నిన తర్వాత ఇట్లా గొంతు పట్టి వెనకకు నొక్కేసి సార్. అప్పుడైతే లేదు సార్, 7:30 పావుదాకా 8 అట్లా అవుతుండొచ్చు. అయితే ఇంకా నేను ఇంకా పాపని ఇట్లా తన్నిందాడు తీసుకున్నా. పాలు పట్టిస్తే పాలు 2 బుక్కలు తాగింది సార్. ఇంకా అప్పుడు పాలు తాగలేదు. ఇంకా పాలు తాగకుండా ఉండేసరికి ఇంకా అదే పాపని అట్లనే పట్టుకున్నా. ఇంకా ఈయనకు దెబ్బలు తాలుకోలేక ఆయన ఫోన్ తీసుకొని 100కి ఫోన్ చేసిండు సార్. నన్ను కొట్టి చంపుతురు సార్ కుమ్మేర జాతరలో. ఇది ఒక్క మాటనే వినిపించిన తర్వాత వాళ్ళు ఫోన్ అప్పుడు రాలేదు సార్. ఫోన్ చేసినప్పుడు ఇంకా 100కి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఇంకా వాళ్ళు ఫోన్ గుంజుకున్నారు. తప్పు మా ఆయనది ఉన్నప్పుడు మా ఆయన ఏదైతే రికార్డింగ్ పెట్టిండ్రో అదే రికార్డింగ్ అట్లనే ఉంచాలి. ఎందుకంటే మీరు పోలీస్ స్టేషన్లో చూపించాలన్నా, మాకు ఏడన్నా సరే వీడు తప్పు చేసిండని చెప్పాలన్నా రికార్డింగ్ అట్లనే ఉంచాలి. రికార్డింగ్ ఉంచలేరు, డిలీట్ చేసిర్రు రికార్డింగ్. ఎందుకు డిలీట్ చేసిర్రు? మా ఆయన తప్పు, రికార్డింగ్ పెట్టాలి. నేను అక్కడికైనా సరే డిలీట్ చేసిన తర్వాత ఫోన్ కూడా ఇవ్వకుంటే కూడా ఫోన్ గిట్లా ఇవ్వకుంటే 18 రోజే సార్. ఎన్ని గంటలకు మీరు ఇక పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని వాళ్ళను పంపించడం ఏం జరిగింది? 8:30 అయింది సార్. 8:30 అయింది. ఇంకా బిజినపల్లి వాళ్ళు వచ్చిర్రా, నాగర్ కర్నూలు వాళ్ళు వచ్చిర్రా. నాగర్ కర్నూలు వాళ్ళు అయితే కాదనుకుంటా సార్, ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు నాకు కనిపించలేదు. వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు ఇట్లా వస్తుర్రు, పోలీసు వాళ్ళు వస్తుర్రు అని చెప్పేసి ఇంకా ఎక్కువ కొడుతుర్రు. అయితే నాగర్ కర్నూలు కానిస్టేబుల్ ఆయన ఎవరో తెలియదు. అయితే ఆయన అక్కడనే ఉన్నాడు. అరే అట్లా కొడుతున్నావు, పిల్లగాడు అట్లా ఉన్నాడు, డ్రెస్ ఉంటే అడిగితే ఒక న్యాయం ఉంటుంది, వెళ్ళిపోరా అని చెప్పేసిర్రు. ఇంకా వెళ్ళిపోరు అని చెప్పేస్తే ఇంకా ఆయన డ్రెస్ కూడా లేదని చెప్పేసి ఇంకా ఆయన అడగలేదు సార్, వెళ్ళిపోయింది. ఇంకా ఆయన ఇంకా వాళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ వాళ్ళు ఇద్దరు వచ్చిన తర్వాతకి మా ఆయన కొట్టనీయలేదు సార్. కొట్టనీయకుండా బాబు నువ్వు బయటికి రా అంటే, సార్ ఫస్ట్ వీళ్ళందరినీ పంపించండి సార్, మా ఆయనకు బయటికి తీసుకొస్తే మీరు కూడా అడ్డం గారు సార్, వాళ్ళకి 30 మంది లేకున్నారు, ఫస్ట్ వీళ్ళని పంపించి మా ఆయనని బయటికి తీసుకురండి సార్ అని చెప్పినాము. చెప్తే సరే అని చెప్పి వాళ్ళందరినీ పంపించిరు. అయితే వీళ్ళు ఏం చేసిరు, అన్న నన్ను కొడుతుర్రు అన్న అని చెప్పేసి వీళ్ళ అన్నకి ఫోన్ చేసి ఏడ్చిండు. అరే తమ్ముని కొట్టిర్రా అని చెప్పేసి మా అత్తమ్మ కూడా పెద్ద కొడుకుకి ఫోన్ చేసి ఏడ్చింది. ఇంకా
చూసిరు సార్. ఇంకా వాళ్ళు ఇంకా ఎందుకు కొట్టిర్రు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇట్లా చూడడానికి వచ్చిర్రు. ఇంకా అంటే వాళ్ళు కూడా జాతర ఓకే అమ్మా, ఇదంతా ప్రపంచానికి అంతా తెలిసింది స్టోరీ అంతా. ఇప్పుడు మీకు వీళ్ళకు గతంలో ఏమైనా పంచాయతీ ఉందా? మీ భర్త ఏమైనా అన్నాడా? మా భర్త ఇంకా సార్ మా భర్త ఊర్లో అంతా ఈ పిల్లగాడు ఏం చెప్పడు, అందరు ఇంట్లోకి వెళ్ళి బయటికి కూడా వెళ్ళాడు అన్న పేరే ఉంది మా ఆయనకు. కానీ బయటికి వెళ్తాడు, ఒక నిమిషం, బయటికి వెళ్తాడు, ఇట్లా ఏదైనా పని చేస్తాడు, ఇట్లా తాగుతాడు అన్న రికార్డు అయితే లేదు సార్. ఇప్పుడు నిన్న మొన్న ఏంటంటే ఈయనను కొట్టిన తర్వాత సర్పంచ్ పుట్టించుకున్నాడు సార్. అట్లా ఇట్లా తాగుతాడు కొడతాడు అని చెప్పేసి. మీ పాప ఎప్పుడు చనిపోయిందమ్మా ఎగ్జాక్ట్లీ? నిన్న కదా? అయితే నిన్న సార్ 4 గంటలకు నిన్న కాదు మొన్న అనుకుంటా. నిన్ననే సార్. నిన్న మీరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? మా పాప వీళ్ళ వల్లనే చనిపోయిందని కంప్లైంట్ ఇచ్చారు. అవును సార్. పట్టించుకున్నారా మరి ఇంతవరకు? అయితే పాపకు 4 గంటలకు నేను పాలు ఇచ్చిన సార్. పాలిచ్చి భుజానికి వేసుకున్నా అర్ధగంట సేపు. అయితే ఒకరు తప్పితే ఒకరు మేల్కొతో ఉంటాం సార్ మా పాప కాడ. అయితే ఇంకా పడుకుంది అని చెప్పేసి 4:45 గంటలకు ఆ పాపని కింద పడుకోబెట్టి ఇంకా పడుకుంది కదా అన్నట్టు నేను పడుకున్నా సార్. ఇంకా అప్పటికే 5:15 అవుతుంది సార్. ఇప్పుడు ఈ గొడవ అంతా జరిగినాక నార్కల్నే ఉన్నారు కదా మీరు? బస్ స్టాండ్లో ఒకరోజు, అక్కడ ట్యాంక్ బండ్ ఉంది కదా సార్, అక్కడ ఒకరోజు, హాస్పిటల్ ముందర ఒకరోజు, ఇట్లా ఉన్నాం సార్ మేము. నేను వస్తాను మీ దగ్గరికి. నీ పేరు గణేష్ కదా? ఏం పని చేస్తాను సార్? నేను వ్యవసాయం చేస్తే డ్రైవింగ్, ఆటో డ్రైవింగ్ చేస్తాను. వ్యవసాయం ఊళ్ళో అంటే నాకు సొంతం పొలం ఏం లేదు, కూలి పని కోతా అంతే. కూలి పని కోతా, ఆటో ఊరుకొని నడుపుకుంటా. నువ్వు మెసేజ్ పెట్టినందుకు ఎక్కువ కొట్టినరు అనేది వినిపిస్తా ఉంది. నువ్వేమైనా గలీజ్గా పెట్టినావా మెసేజ్? ఏం లేదు సార్, నన్ను మా అమ్మ వాళ్ళని, మా అక్కలు, నా భార్యని ఎట్లా అన్నారో నేను ఉడకంగా అదే విధంగా అంటే మీరు ఊకుంటారా అని పెట్టినావా? అని పెట్టలే అని అంటే ఊకుంటారా అని పెట్టినావు అని పెట్టిన అంతే. గలీజ్గా తిట్టలేదు, ఒక మాట అనలేదు. అంటే మీరు ఊకుంటారా? మీరు ముందుకే జర పెద్దోళ్ళు, అసలు మీకేమైనా న్యాయమా, మీకు పద్ధత అని నేను అడిగితే ఇంకా ఇదే దాంట్లో నన్ను పట్టుకొని అందరూ ఆరా లంజడక, ఇప్పుడు ఏమంటావు ఆరా లంజడక, మేము రివర్స్ అంటాం, ఇప్పుడు అందరూ ఆరా లంజడక. వీళ్ళంతా ఉన్నారు కదా నీ మీద దాడి చేసిన వాళ్ళు. గతంలో వాళ్ళు ఏమైనా పని చెప్తే నువ్వు వినలేదా? ఏం లేదు సార్. నీకు ఎప్పుడైనా ఈ పని ఆ పని ఏదైనా పని చెప్పిర్రా? హైదరాబాద్లో వాళ్ళకు బాలాపూర్లో వాటర్ ప్లాంట్ ఉంది. ఆ వాటర్ ప్లాంట్ దగ్గర నేను పని చేసిన, వాళ్ళ దగ్గర ఇంకా నమ్మకంగా మంచిగా పని చేసిన. అసలు పగ అనేదే లేదు, మంచిగా ఉంటాడు. అసలు ఎందుకు ఏమంటున్నా అంటే వాళ్ళు ఏమైనా పని చెప్తే నువ్వు చేయకపోతే పగ పెట్టుకున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. లేదు సార్, అట్లా పనికి ఏం లేదు. డైరెక్ట్ వీళ్ళ గురించే. అసలు నీ మీద దాడి చేసిన వాళ్ళ 2-3 ఉంటారు కదా, వాళ్ళ పేర్లు చెప్పు. ఫస్ట్ ఎస్ మధు, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నిరెడ్డి, పల్లె పవన్, శ్రీకాంత్ రెడ్డి, నరేష్, వీళ్ళందరూ సార్. ఇప్పుడు ఏంది మీకు ఏం న్యాయం కావాలి? మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మీ డిమాండ్ ఏంది? ఏం లేదు సార్, ఇప్పుడు కులం అనేది ఎవరికి ఉండదు, మాకని కాదు. ఇప్పుడు మా బిడ్డ పోయిందని కాదు, కులం అనేది ఎవరికి అందరినీ మనుషుల్లాగా చూడాలి, మంచిగా చూడాలి. ఇంకోటి మిమ్మల్ని ఎందుకు 100 రూపాయలు అడిగినారు? అందరిని అడిగినరా, మిమ్మల్ని అడిగినరా? అదే అమ్మాయి అయితే మాకు తెలియదు సార్. అసలు ఒకవేళ అడిగితే అదైతే మాకు చెప్పలేము. మమ్మల్ని అడిగితే మేము టికెట్ అని ఇవ్వండి, టోకెన్ అని ఇవ్వండి అంటే అవి లేవు కథ. మీరు అయితే 100 రూపాయలు అయితే ఇవ్వాలి. ఏం చెప్తాం? మీ ఫైనల్ డిమాండ్ ఏంది? మీకు ఏం న్యాయం కావాలి? మా పాపకైతే న్యాయం జరగాలి, వాళ్ళకి శిక్ష పడాలి సార్, అంతే సార్. వాడాలి చెప్తావా? ముఖ్యంగా అయితే ఎస్ మధు సార్, నా పాప నువ్వు వాడక తన్నిండి సార్. ఎస్ మధురెడ్డి. అమ్మ నీవేం న్యాయం కావాలని కోరుకుంటున్నావు చివరి చెప్పు సార్. ఇప్పుడు మా పాప అంటే చిన్న పాప సార్, మా పాప చిన్న పాప. ఆ ఊర్లో కూడా ఎన్నోసార్లు ఇట్లా చేసిర్రు, ఎన్నోసార్లు ఎంతో మందిని కొట్టిర్రంట. ఇంతకు ముందు కూడా జరిగిందంట సార్. అయితే నా బిడ్డ అంటే చిన్న పాప సార్. నాకు మళ్ళీ దొరుకుతుందేమో, నేను మళ్ళీ కూడా నా బిడ్డను పుట్టించుకోవచ్చు. కానీ మా పాప కంటే పెద్దగా 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పోనీ 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళని కూడా కొడితే, వాళ్ళ తల్లులను కూడా ఇట్లనే ఏడిస్తే వాళ్ళు మళ్ళీ కనలేరు సార్. నాకెట్లా కడుపుకోత మిగిలిందో వాళ్ళకు ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా అట్లా జరగకూడదు సార్. ఈరోజు నాకు కలిగింది రేపు ఇంకొకరికి కూడా కలగవచ్చు. అట్లా జరగకూడదు. ఏదైతే మా పాపకి ఇట్లా జరిగిందో
ఏదైతే మా పాపకు జరిగిందో వాళ్ళకైతే శిక్ష పడాలి సార్. నా బిడ్డకు అప్పుడే న్యాయం జరిగినట్ల. ఓకే ఓకే అమ్మ, కుమ్మేరులో ఎట్లుంటుంది వ్యవస్థ? సార్ 1 minute కంప్లీట్. సార్ కుమ్మేర్ల వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే జాతర సందర్భంలో బీసీ కులాలను టార్గెట్ చేస్తూ ప్రతి జాతరలో ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ గత 3 సంవత్సరాలుగా వాళ్ళ మీద దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. గతంలో ఒక ముదిరాజు కులానికి సంబంధించిన వాళ్ళు ఇట్లా దాడి చేస్తే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు రజకుల కులానికి సంబంధించిన వాళ్ళ మీద దాడి జరిగింది. గతంలో మళ్ళా యాదవ్ కులం మీద కూడా ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. జాతర సందర్భంలో బీసీ కులాలను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఏడు జరుగుతుంది అట్లా, ప్రతి సంవత్సరం జాతర పెత్తనమే ఉంటుంది, ఎక్కువ వాళ్ళ పెత్తనమే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డబ్బులు ఎండోమెంట్కి సంబంధించి ఆ గుడి లేకపోవడం వల్ల ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి డబ్బులు గ్రామ పంచాయతీకి కేటాయించడం కూడా అట్లాంటి చర్చ జరగకుండా, ప్రధానంగా చర్చ అనేటటువంటి జరగకుండా రైట్. ఓవరాల్గా చిన్న పాప తల్లి మాట్లాడింది, ఆ చిన్న పాప తండ్రి మాట్లాడిండు, మాకు న్యాయం కావాలని చెప్తున్నాం. చిన్న పాపను తన్నినటువంటి మధుసూదన్ రెడ్డికి శిక్ష పడాలి. మమ్మల్ని కొట్టిన పర్లేదు, కొట్టినారు కదా పోని, కన్నా పాప చనిపోయినందుకు శిక్ష పడాలనేది వాళ్ళు ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు. దాపు నిన్న నుంచి నడుస్తుంది ఉద్యమం, ధర్నాలు కథ. ఈ టెంట్ కింద ఇదే అంబేద్కర్ సాక్షిగా నా వెనక, అంబేద్కర్ వెనకాలనే టెంట్ వేసుకొని చేస్తున్నారు. క్యాండిల్ కూడా వెలిగించి ఆ చిన్న పాపకు నివాళులు అర్పిస్తున్నారు. ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు, శిక్ష పడాలని. మరి పోలీసులకు ఎందుకంత బాధ అవుతుందో, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేకి ఎందుకంత బాధ అవుతుందో, ఎమ్మెల్సీకి ఎందుకంత బాధ అవుతుందో, మరి ముఖ్యమంత్రి రేవంత్ దగ్గరికి పోయిందా లేదా తెలియదు. కానీ వాళ్ళు 2 రోజుల నుంచి 2 నెలల పసికందు చనిపోతే ఆ బాధను దిగమింగుకొని మాకు న్యాయం చేయాలని కొట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎంత దారుణం, ఎంత ఘోరం, ఎంత అమానుషం ఇది. చిన్న పాపని చూడకుండా అసలు గుడికి దర్శనానికి అందరిని అడగకుండా వీళ్ళని ఎందుకు అడిగినరు? వీళ్ళ మీద ఎందుకు అంత ప్రత్యేకమైన పగ? అంత అగ్రకుల వ్యక్తులు వచ్చి ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇది పెత్తనం కాదా? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తాడు, బీసీ ప్రభుత్వం, ఎస్సీ ప్రభుత్వం, ఎస్టీ ప్రభుత్వం. ఇదేనా మీ ఎస్సీ ఎస్టీ ఎస్సీల ప్రభుత్వం? ఇంతవరకు న్యాయం చేయలేదు. కులాలకు మతాలకు అతీతంగా వచ్చి మద్దతు తెలిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, దోషులను అరెస్టు చేయండి అంటే ఇంతవరకు డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు, ఎస్ఐ పెట్టాడేమో, డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి పలాని వాళ్ళని మేము అరెస్ట్ చేసినామని ఎందుకు చెప్పరు? ఇది ఎంత దారుణంగా ఉందంటే అసలు వ్యవస్థ మొత్తం ఎమ్మెల్యే కింద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కింద, ఎమ్మెల్సీ కింద ఉన్నట్లే ఉంది తప్ప ఈ వీళ్ళ పక్షాన, బాధితుల పక్షాన లేదు. ఆ చిన్న పాప 2 నెలల పసికందు చనిపోయింది. ఎంత ఘోరం అండి. మీరు చూసింటారు విజువల్లా, 2 చేతుల్లో ఇట్లా పట్టుకొని అసలు నిజం కన్నీళ్ళు వస్తున్నాయి ఆ యొక్క వార్త చూస్తే. ఆ పిల్లగాడు ఎందుకు మా వాళ్ళని తిట్టినరా అని వాయిస్ మెసేజ్ పెడితే, మిమ్మల్ని కూడా ఇట్లా తిడితే బాగుంటుందా అని వాయిస్ మెసేజ్ పెడితే మమ్మల్ని అంత మాట అంటావురా అంటే తిట్టక ముందుకే తిట్టినట్లు భావించి విపరీతంగా దాడి చేసినారంటే ఏ స్థాయిలో ఉందో ఇక్కడ అరాచకం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరు 30 కిలోమీటర్లే ఉంటుంది ఈ నుంచి. ఇంత దరిద్రం, ఇంత ఘోరమా, ఇంత అమానుషమా, ఇంత వ్యతిరేకత నా బీసీలు అంటే ఎందుకు? చిన్న చూప. ఏ వ్యవస్థలో ఉన్నాం? ఈరోజు మద్దతు పెరుగుతలేదా? ఏంది ఇది? ఎవడు ప్రశ్నించాలి? చట్టాలు ఎవరి కోసం ఉండయి? చుట్టాలు ఎందుకు అవుతున్నాయి? చట్టాలు వాళ్ళకెందుకు చుట్టాలు అవుతున్నాయి? వీళ్ళకెందుకు అమలు అవుతలేవు? వీళ్ళకెందుకు చుట్టాలు అవుతలేవు చట్టాలని నేను అడుగుతున్నా. ఇంత ఘోరమైన వ్యవస్థ ఉందంటే నిజంగా సిగ్గుచేటు. వాళ్ళ బతుకులు ఏం బతుకులండి? కూలినాలు చేసుకొని బతుకులాలి. 2 నెలల పసికంది చనిపోతే ఆ బిడ్డ, ఆ యొక్క తల్లి ఆవేదన ఎంత ఘోరంగా ఉంటుంది. ఇది ఉన్న వ్యవస్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిస్టిక్లో స్వయంగా జరుగుతున్న పరిస్థితి. అంబేద్కర్ సాక్షిగా వాళ్లకు అన్యాయం జరిగింది. ఇప్పుడు స్టిల్ నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు కూడా వాళ్ళకు న్యాయం జరగలేదు. ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ చేసి ఇంకా తమాషా ఏంటంటే వీళ్ళు కంప్లైంట్ ఇస్తే వేరే కంప్లైంట్ రాసుకున్నారంట వాళ్ళే పోలీసులు. వీళ్ళు ఇచ్చింది, వీళ్ళు రాసింది పక్కన పడేసారంట. నిజంగా సిగ్గుచేటు. ఇంక ఏం పదాలు వాడాలని అర్థమవుతలేదు. మరి ఘోరం, దారుణం. అంబేద్కర్ సాక్షిగా వాళ్ళకు అన్యాయం జరిగింది. ఈరోజు నడి బజార్ల వాళ్ళు కూర్చొని నా బిడ్డకు, నా పసికందుకు న్యాయం చేయండి అని ఇలా తల్లడిల్లుతున్నారు. తల్లి తల్లడిల్లుతుంది. వాళ్ళ ఫేసులు చూస్తేనే తెలుస్తుంది అమాయకులని వాళ్ళ ఫేసులు. వాళ్ళ పిచ్చుకపై బ్రహ్మాస్త్రం కాదా ఇది? పిచ్చుకపై బ్రహ్మాస్త్రం కాదా? వాళ్ళంతా అగ్రకుల వ్యక్తులు వీళ్ళపై దాడి చేయడం ఎంత హేయమైన చర్య, ఎంత దారుణమైన చర్యను మీరు ఆలోచన చేసుకోండి. ఇక్కడున్న సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు మాట్లాడాలి రేవంత్ రెడ్డి.
పొద్దుగాలేస్తే స్టేజీల మీద మాట్లాడుతూ ఉంటాడు. నేను గౌడును, రేవంత్ గౌడు, రేవంత్ యాదవ్, రేవంత్ ముదిరాజు, రేవంత్ చారి, రేవంత్ మాదిగ, రేవంత్ మాలని ఇప్పుడు మాట్లాడు. కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి ప్రభుత్వానికి. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు దారుణం. ఇప్పటికి కూడా న్యాయం జరగలేదు. ఇంకేం జరుగుతుందో వేచి చూడాలి. మరి ఇంకేమైనా జరుగుతుందో.